నమస్తే. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై మాసంలో కర్కాటక రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? పాజిటివ్గా ఉంటుందంటారా, నెగిటివ్గా ఉంటుందంటారా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? కర్కాటక రాశి వారు కూడా నక్కతోకం దొక్కబోతున్నారు 100% కూడా. ఎందుకు అంటే ఈ యొక్క శనైశ్వరుడు ఈ యొక్క జూలై నెలలో వక్రగతి వెళ్ళేటువంటి సందర్భాలలో ఈ కర్కాటక రాశి వారికి కొంతమేర అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. లక్కీగా తండ్రి తరపు ఆస్తి లావాదేవీలపై ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మా జాగా పంచడం కుదరటం లేదు అన్నదమ్ములతో. కానీ ఈ అన్నదమ్ముల గొడవలలో ల్యాండ్ పంచకుండా ఉన్నటువంటి దాఖలాలు కొన్నేళ్ల నుంచి ఇలాంటి సిచ్యువేషన్స్ కానీ లక్కీగా, లేదా తండ్రి తరపు ఆస్తి లావాదేవీలకు సంబంధించింది ఏమైనా ముందు వెనుక జరుగుతూ ఉన్న దానికి సంబంధించింది ఏమైనా ఇలాంటి సన్నివేశాలు సడన్గా అయిపోతాయి. ఒకటేసారి సడన్గా రిజల్ట్ వచ్చేస్తుంది, డబ్బులు వచ్చేస్తాయి. లేదా ఏదన్నా ఒక పదవి కానీ జాబ్ కానీ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టుకొని పిల్లలకు ఉద్యోగం ఇవ్వాలి అని అనుకునేటువంటి వారికి కానీ ఇలాంటి సందర్భాలలో కొన్ని పనులు చకచక అయిపోతాయి. సో కొందరు వాలంటరీ రిటైర్మెంట్ పెట్టుకొని కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉన్నా కూడా వారికి కాదు. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు ఈ మంత్ టు ఈ 1-2 మంత్స్లో అయిపోయేటువంటి పరిస్థితి. ఇక కర్కాటక రాశి వారు అంటేనే కొంత సముద్రపు అలలు. అవి ఏ విధంగా అలలు వస్తుంటాయి? అమావాస్య టు పౌర్ణమి టు అమావాస్యకు ఒక రకమైనటువంటి అలలు వస్తాయి. మరలా అమావాస్య నుంచి పౌర్ణమి వరకు ప్రశాంతంగా ఉంటుంది, పెద్దగా అలలు రావు. సో వీరి పరిస్థితి కూడా కొంతమేర వీరి యొక్క కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు చంద్రుడు కనుక వీరికి కొంత 8లోనో 6లోనో 12లోనో నీచపడి కానీ కొంత చంద్రుని యొక్క బలము అంటే మనకు మేషంలో కానీ లేదా వృశ్చికంలో కానీ చంద్రుడు ఉన్నట్టయితే కొంత ఒక భయంగా రాత్రులు నిద్ర పట్టకపోయే పరిస్థితులు, లేదా నిద్రలో ఏదో పిలిచినట్టుగా కానీ ఎవరన్నా ఏమన్నా ఉన్నారా అనేటువంటి భావన కానీ వీరితో పరేషాను. అంటే కర్కాటక రాశికి సంబంధించినటువంటి భార్య ఉంటే మటుకు అట్టిగా భయపడిపోతుంటారు. కొందరు కాదు అంటే చెప్తున్న జనరల్గా బల్లులకు బాగా భయపడతారు. అందులో ఈ కర్కాటక రాశికి సంబంధించిన వారు ఎక్కువగా భయపడుతుంటారు. సో అదేవిధంగా వృషభ రాశి వారు కూడా అంతే. సో మొత్తం మీద కర్కాటక రాశి వారికి ఏంది అంటే క్షణము కోపం క్షణం తాపం లాగా మనసు అనేటువంటిది చంచలంగా ఉంటుంది. ఇప్పుడే ఒకటి ఆలోచించడం, మరలా ఒకటి ఆలోచించడం, ఈ నగ బాగుంటుందా లేదా ఈ నగ బాగుంటుంది, లేదా ఈ డ్రెస్ బాగుంటుందా లేదా ఈ డ్రెస్ బాగుంటుంది, రెండొద్దు ఇది బాగుంటుంది, ఇలాంటి పరిస్థితి. వీరికి ఎక్కువగా కూడా ప్రయాణాలు అంటే ఎంతో ఇష్టం. ఫుడ్ రిలేటెడ్ కానీ ఈ యొక్క ప్రయాణాలు కానీ చాలా వీరికి సంతోషం. సో ఇప్పుడు మొత్తం మీద ఏమిటి అంటే మనకు కర్కాటక రాశి వారికి శని యొక్క మార్పు అంటే ఇక్కడ వక్రగతి వీరికి ఎంతో లాభాన్ని తెచ్చిపెట్టబోతున్నది. దీనివల్ల వీరికి అద్భుతమైనటువంటి అదృష్టం పట్టబోతున్నది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. నమ్మండి 100%. వీరికి కూడా అవకాశాలు ఎన్నో, కొత్త అవకాశాలు, అనేక మార్గాల ద్వారా డబ్బు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అనేక మార్గాల ద్వారా డబ్బు అవకాశాలు, కొత్త ఇల్లు, కొత్త వాహనము, అదేవిధంగా బంగారం కొనుక్కునేటువంటి పరిణామాలు, పరిస్థితులు 100% గోచరిస్తున్నాయి. వీరికి కూడా రావాల్సినటువంటి ధనము వచ్చే పరిస్థితి ఉంది. కొంతమేర అనుకోని తగాదాలు, అవమానాలు,
జరిగే పరిస్థితి ఉంది. కొన్ని గొడవలు మాత్రం పొంచి ఉన్నాయి. ఇది మాత్రం గమనించుకోండి. 100% గొడవలు మాత్రం ఉన్నాయి, ఇంట బయట పనిచేసే చోట ఎక్కడైనా. సో బీ కేర్ఫుల్. అదేవిధంగా మీ చేతి నుండి డబ్బు ఎవరికి ఇవ్వకండి. ఈ 2-3 నెలలు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి. అంటే కొత్త వ్యాపారాలు అని అంటున్నారు, డబ్బులు ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి అని అంటున్నారు. ఇదేంది అని కూడా కింద కామెంట్ పెట్టచ్చు ఎవరన్నా. సో మీతో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయకుండా మీ ఇంట్లో ఎంతోమంది ఉంటారు. డబ్బు వారి చేతుల ద్వారా లావాదేవీలు జరిగితే మంచిది. 2వ భావంలో కేతువు కుజుడున్నాడు. కేతువు మీకు కొంతమేర డబ్బును ఇబ్బందిగా చేసే పరిస్థితి ఉంది. సో డబ్బులు మీ చేతి ద్వారా ఎవరికి ఇవ్వకండి, తిరిగి వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనే విషయాన్ని గమనించుకోండి. అదేవిధంగా గత కొన్ని నెలల నుండి కూడా బాధపడేటువంటి వారు ఈ యొక్క భూ సంబంధిత విషయాలలో కొంతమేర అనుకూలంగా మారబోతూ ఉన్నది. కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మీ తమ్ముడితో కానీ మీ చెల్లెలతో కానీ కొంత గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది. జాగ్రత్త. మనీ రిలేటెడ్ ట్రాన్సాక్షన్ విషయాలలో వారికి మీరివ్వాలా, మరి మీకు వారు ఇవ్వాలా చూసుకొని టైం బ్యాడ్గా నడుస్తూ ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండి ఓపికగా తీసుకోండి. మీ టైం బాగున్నప్పుడు అద్భుతంగా ఉంది, మరి వారి టైం బాలేదు. మనం అర్థం చేసుకోవాలి, వారికి కొంత టైం ఇవ్వాలి అనే విషయాన్ని మీరు గమనిస్తూ ముందుకు వెళితే మంచిది. నూతన ఉద్యోగ అవకాశాలు ఎంతో అద్భుతంగా పొంచి ఉన్నాయి. వ్యాపారాలలో లాభాలు, సంతానం కాని వారికి సంతాన యోగం కనబడుతుంది. విదేశీ ప్రయాణం చేయాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా విదేశీ ప్రయాణం గోచరిస్తూ ఉంది. తప్పకుండా ఈ యొక్క కర్కాటక రాశి వారు దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో ఖచ్చితంగా ప్రతి సోమవారము దద్దోజనాన్ని చేసి కొన్ని మిరియాలు అందులో వేసి నలుగురికి పంచడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితము గోచరిస్తూ ఉంది. జూలై మాసంలో కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ్.